కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా చిన్న 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 తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే తీసుకుపోయే ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది సెకనుకొక వేడుక కోరే కళ నీలా నా చింత చేరుకుందిగా నచ్చిన చిన్న మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే తీసుకుపోయే గుండె 100 కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా చిన్న తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే తీసుకుపోయే నాలో చిలిపి కళ నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా నాలో చిలిపి కళ
నీలా ఎదురైందా ఏదో వలపువల నన్నే లాగిందా గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాదే మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుట్టగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే కాలి కింది పువ్వు నేను నెత్తినట్టుకుంటివే పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే
ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా
ఊపిరాడదే ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నిన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో అరే గిర్రా గిర్రా తిప్పేసావే పువ్వుల పట్టీకే నా ప్రాణం చుట్టావే నువ్వు వెళ్లే దారంతా అరే గల్లు గల్లు మోగించావే వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో 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 నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకోలేను డబ్బే కొట్టి చెప్పలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడిని ముయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులు నన్ను చూస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాట్లాడకు కవిల కావ్యం రాసుకుంటా ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే కల్లంతయ్యా అందులోంచి బయటకి రావడం చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారే వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్నా కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా ఎంతలా నేను నవ్వింది లేదు ఎంతలా నన్ను పారేసుకోలేదు ఎంతలా నీ జుంకాలాగా మనసే నాడు ఊగలేదు దాయి దాయి అంటూ ఉంటే చందా మామై వచ్చావే ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే కల్లంతయ్యా ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా ఇక లేదు నీ చూపు ఆక
కళ్ళారా చూస్తున్నా ఉంటుండి ఏమాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని విన్నట్టు ఉన్నావా బాగుందని తెలియదారిద్దని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఏమైనా బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోనా ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నా జన్మే కోరింది నీ తోడుని గుండె నీదేనని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి అల్లరు లేవు మన పెళ్లి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదామా ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ
నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణకాలమంటూ నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నీ సా సా స నీ సా సా స నీ సా సా స నీ సా మా స నీ సా సా స నీ సా సా స నీ సా సా స నీ సా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ఉంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో
కోరుకున్న చిరిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చిలిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందిరు కలనైన ఎన్నడు విడువదు కోరుకున్న చెలిమి పొందిరు కలనైన ఎన్నడు విడువదు మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీది చేరుమా ఈ సమయం నీది చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చిరిమి పొందిరు కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చిలిమి పొందిరు కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందిరు
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ సంబంధించింది పైన వాతావరణం కూడా కొంచెం అనానుకూలంగా ఉంది కాబట్టి వివాహ కార్యక్రమం జరిగిస్తున్నారు. మరి దేవేశ్వరి గారు కూడా వచ్చి ఉన్నారు. మరి ఈ సమయంలో మరి వాక్యకారణం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం దేవుడు భూజంతువులను ప్రతి ఆకాశ పక్షి నేలను నిర్మించి ఆదాయ వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతను ఎందుకు వాటిని రప్పించడం దేవుడు దానికి అవగాహన ఏ పేరు పెట్టినా పేరు కలిగి అప్పుడు ఆదాము సమస్త పక్షులు ఆకాశ పక్షులు సమస్త భూజంతువులను పేరు పెట్టిన ఆదాములకు సాధ్యం సహాయం అతనికి లేకపోయినా అప్పుడు దేవుడు యెహోవా ఆదామునకు నేల చేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కన నేల చూసి ఆ చోట మాంసంతో పూడ్చి వేసాను. తర్వాత దేవుడు యెహోవా వాడు ఆదామునకు తీసిన పక్కన స్త్రీగా నిర్మించను ఆ ఆదామునకు తీసుకువచ్చును. అప్పుడు ఆదాము
నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నా జగములో నుండి దేవుడు వరకు నా జనములు. కాబట్టి పురుషుడు తన తండ్రి తన తల్లిని గురించి తన వారిని వాడుకునే ఒక సహోదరులు దేవుడి పరిశుభ్రమాడే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘములకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిళల సంఘముగాను ఆయన తన ఎదురులను నిలబెట్టుకునవాలని వాక్యముకు మొదట స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుకున్నట్టుకై దాని కొరకు తమ తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమకు బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ దేవుని చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుతురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెబుతున్నాను. మృతికి వేరు ప్రతి పురుషుడును తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకునవలెను. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. చిన్నప్పుడు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి సేవకులను చేస్తున్నటువంటి ప్రోగ్రాం గారు ఆమె కలుగున దాక ఈ వివాహ కార్యక్రమానికి చేరువచ్చినటువంటి ఇరు కుటుంబాల అలాగే ఇరు గ్రామాల బంధువులకు, రక్త సంబంధికులకు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీదటువంటి దేవుని సేవకులకు, అలాగే చక్కటి ఆర్కెస్ట్రా టీం వారికి, మరి ప్రత్యేకంగా ఈ వివాహము ద్వారా వేరువేరుగా ఉండి ఒకటి కాబోతున్నటువంటి సహోదరుడు కమలాకర్, అలాగే ప్రియాంక, వీరిరోడికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. పెద్దలు, దేవుని సేవకులు ఈ స్థలం ఉన్నారు. వారు దేవుని వర్తమానాన్ని మీకు అందిస్తారు. నేను ఒక 2-3 విషయాలు చెప్పి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వివాహము అనే విషయంలో ఘనమైనదని దేవుని వాక్యములు మనం చదువుకుంటాం. ఎందుకు వివాహము ఘనమైనది అని రాశారంటే, ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది సాక్షాత్తు దేవుడే ఏర్పాటు చేశారు. సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు అన్నింటినీ మంచిది 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 అని ఎంచారు. కానీ ఒకటి మాత్రమే మంచిది కాదు అని అన్నారు. అదేమిటి అని అంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు నిర్ణయించుకున్నాడు. అలాగే ఆ మనుషులకి సాటి అయిన సహకారిగా ఉండడానికి ఆ మనుషుల నుండే ఒక ప్రకటి ఎముకను తీసి ఆ ఎముకను ఒక స్త్రీగా చేసి వారిరువురిని కూడా జమపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము కనుక ఇది అన్ని విషయాలలో కూడా ఘనమైనది. కమలాకర్ ఒంటరిగా ఉండటం అనేది దేవుని యొక్క ఇష్టం కాదు, ప్రణాళిక కాదు. కమలాకర్కు సాటి అయిన సహకారిని దేవుడు సిద్ధపరచాలి అని అనుకున్నాడు. కనుకనే ఈ రోజున ఈ వివాహం ఈ స్థలంలో జరుగుతూ ఉంది. సాధారణంగా వివాహములో చాలా చూస్తారు, కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, ఆ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, గుణగణాలు ఏమిటి, ఇలా చాలా చూస్తారు. అన్ని చూసి అప్పుడు ఆ ఇరు కుటుంబాల వారు ఒక నిర్ణయానికి వస్తారు. వాస్తవంగా మనం ఎన్ని చూసినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక లేకుండా ఏ వివాహము కూడా కాదు. కేవలం తల్లిదండ్రులు చూశారని ఈ రోజున ఈ వివాహం జరగడం లేదు. కానీ
దేవుడు ఈ వివాహం పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే ఈ వివాహం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి జంటను, దేవుడు జతపరుస్తున్నటువంటి జంటను దేవుడు నిండు నూరేళ్లు ఆశీర్వాదకరంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, సమయాన్ని సేవకులకు ఇస్తాను. పరిశుద్ధమైన దేవా, ప్రేమగలిగిన తండ్రి, ఒకసారి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కమలాకరను, ప్రియాంకను మీరు ముందుగానే సిద్ధపరిచి ఈ వివాహంలో ఒకటిగా మీరు మారుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. కుటుంబాన్ని ప్రభువా వారు ఎలా కట్టుకోవాలో, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలో తగిన జ్ఞానాన్ని, సమయోచితమైన ఆలోచనను మీరు వారికి అనుగ్రహించి నీ కృపలో నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కొన్ని రోజులుగా ఈ వివాహం కొరకై సాంఘిక సంఘము, దేవుని సేవకులు మరి అనేకులు ప్రార్థిస్తుండగా దేవుడు అందరూ ప్రార్థన ఆలోచించి అద్భుతమైన ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి చాలా చక్కటి మాటలు దేవుని సేవకులు మనకు అందించారు. దేవుని సేవకులు ఏ మాటలైతే అందించారో అదే మాటలు ప్రభు కూడా నాకు తలంపించారు. మరి సహోదరు చెప్పిన మాటలు ఇంకా అవి మరి మాట్లాడకుండా కొన్ని మాటలు అంటే దేవుని నలుగురు ఎంతగా ఉంటే మంచిది కాదని తనకు సహకార సహాయాన్ని దేవుడు ఏర్పరిచాడు. అయితే దేవుడు వారిద్దరిని కూడా ఏర్పరిచి ఇలా అన్నారు దేవుని వాక్యంలో. తండ్రి, దేవుని వాక్యాన్ని చూద్దాము. ఆదికాండ గ్రంథాన్ని మనం చూసినప్పుడు దేవుడు మానవుని ఏర్పరిచి మానవుని సహకార సహాయాన్ని అనుగ్రహించి వారిద్దరిని ఒకటిగా చేశాడు. నిజంగా ఆ వివాహం ఎంత అద్భుతమైనదో. ఎందుకంటే ఆదాము యొక్క వివాహంలో ఇలాంటి మేళాలు, తాళాలు, లైటింగ్స్ ఉండకపోవచ్చు. కానీ దేవుడికి పరిశుద్ధులు ఆ వివాహంలో ఉన్నారు. అయితే వాటిని జతపరిచి వారికి దేవుడే వివాహాన్ని చేశాడు. చేసి అన్నారు. చూడండి, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించిట్లను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నింపుడను దాన్ని లోపించుకున్నాను సమస్తము చెప్పాను. అయితే ఇక్కడ ఈ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేశాడంటే వారిని ఆశీర్వదించను. సోదరి సోదరులారా, దేవుడు ఆదాము వెళ్ళినప్పుడు ఇలా కోరుకుంటాను. ఏమండి పాస్టర్ గారండి, మా పిల్లలు ఫలించాలి, నేను ఫలించాలి, మా కుటుంబం దీవించబడాలి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. అవును, ప్రతి వారు కూడా ఏం కోరుకుంటారు అంటే శాపాలను కోరుకోరు కదా. ప్రతి వారు కూడా దీవించబడాలని కోరుకుంటారు, ఫలించాలని కోరుకుంటారు. అయితే ఫలించుట అనేది దేవుని చేతిలో ఉన్నది. దేవుడు ఫలించండి అంటే చాలు, వారు ఫలిస్తారన్నమాట. అయితే లేఖనం ఏం చెప్తుందంటే మీరు ఫలించాలంటే మీరు ఆయన్ని నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షలను నిలిచి ఉంటే అది బహుగా ఫలిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షలను, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షలను, మీరు నాలో అంటు కట్టబడితే మీరు బహుగా ఫలిస్తారు. మరి ఈ జరగబోతున్న ఎవరు దేవుని వల్ల నిలిచి ఉంటే వారు ఫలిస్తారు, ఫలవంతంగా ఉంటారు. వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. దేవుని నిలిచి ఉండి ఆయన మాట వినాలి.
ఒకటి మనం ఫలించాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు ఎవరైతే ఏ కుటుంబానికి నిలిచి ఉంటుందో వారు ఫలిస్తారు. ఇంకో మాట, నిలిచిన వారు ఆయన మాట వినాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానాను వివాహంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. కానాను వివాహంలో ద్రాక్షరసమైపోయింది. తల్లి వచ్చి చెప్పింది ఏమన్నంటే, నైనా ద్రాక్షరసమైపోయింది అంటే ప్రభు అన్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు. అయితే పరిచారకులు మరియమ్మ చూస్తున్నది. మరియమ్మ చెప్పినప్పుడు పరిచారకులు యేసు ప్రభు దగ్గరికి కూడా దేవుని సేవకులు తెలియజేశారు. నేను కూడా కొన్ని మాటలు తెలియజేసి సమయం ముగిస్తా. ఎందుకంటే వాతావరణం సరిగా లేదు. తర్వాత ముందుగా నన్ను నాకే చెప్పారు, కొండమట్లు వర్షం పడుతుంటే తొందరగా కావాలని. కాబట్టి ఈ విషయంలో నాకు తెలుసు. సరే, ఇక్కడ మేమందరూ కూడా పరిశుభ్ర అర్థమైంది కదా, లేఖనాలు పెట్టుకునే సేవలు ఉన్నాం. అలాగే పెళ్లి కుమార్తె కూడా ఆ వేదిక కూర్చొని వాటికి కూడా పరిశుభ్రమైన వందేనని. కానీ ఇప్పుడు వారు చదవాల మాటలు నేను చదివిస్తాను. తర్వాత మేము మాటలు నడుస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని పెళ్లి కుమారుడు కమలాగా గారు చదవలసిన వచన. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. మరి చూసాయా ఇబ్బంది లేదు. అందరూ చూడండి ఒకసారి. హోషేయ గ్రంథంలో నిత్యము నాకున్నట్లుగా నీతిని బట్టి నేను నీతిని బట్టి తీర్పు తీర్చుకోవలను, దయాదాక్షిణ్యములు చూపవలను, ప్రదానం చేసుకున్నాను. ఎదిగినట్లు నమ్మకమును బట్టి ప్రధానము చేసుకుందును. ఆ దినమున నేను మనవి ఆలకించు. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించు. చాలండి. అలాగే మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నది ప్రియాంక కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువు. చదవ, నా సమయం అయిపోతుంది. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వారు దేవుడు. చాలు క్షణమాట ప్రార్థన. పరిశుద్ధుగా యేసు అన్నవారు స్తోత్రం. చదవబడిన మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. అర్థం చేస్తున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమ, దేవుని ప్రజల అభిప్రాయం యొక్క వాక్యం చదివిన జగపరచవలసిన మనవి. మనం బైబిల్ నుంచి ఆది కాలం నుంచి ప్రజలను చదువుకుంటూ వివాహాల గురించి అనేక విషయాలు దేవుడు బయలుపరిచారు. అయితే ప్రాముఖ్యమైన అంశాలు ఏం మాట్లాడారు? హోషేయలో చక్కగా ఏం మాట్లాడాలంటే, అలా నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వల్ల దయాదాక్షిణ్యము చూపడం వల్ల నిన్ను ప్రధానము చేసుకుందును. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పరిశుద్ధమైనది. వాక్యంలో సాంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిగించబడుతూనే ఉంటాయి. కానీ విలువైన వివాహము పరిశుద్ధుల ద్వారా పరిశుద్ధమైన వివాహము జరిగించబడినప్పుడు అందుకే కన్నా 2 యెహోవా దయాదాక్షిణ్యములను బట్టి నేను ప్రధాన చేసి దేవుని కృప దేవుని నామాలోచన కమలాకుడు మా యొక్క ప్రియాంకను జగవారిపాల వాస్తవ పురుగుడు స్వామి లైకమైన యొక్క కుమార్తె ప్రియాంకను ఈ రోజు ప్రధాన చేసుకుని మళ్ళీ చూసుకోవడానికి స్థలాన్ని కూర్చున్నాడు. అందుకే ఇది దేవుని సంకల్పము. దాని దగ్గర సమాధానం. ఇప్పుడు దేవుని సంకల్పం మీకు ఒక మాసం సమాధానం శిరసైనాడు కాబట్టి అడగమ్మా. కాబట్టి నా మాట ముగిస్తున్నాను. 2 విషయాలు చెప్తాను. ఆయన ఏమన్నాడు? మాత్రం ప్రధానం చేసుకుంటున్న దేవుని సంకల్పం. అది కూడా ఉంది. ఇది వాళ్ళిద్దరు కార్యం జరుగుతున్న దేవుని సంకల్పం చూపిస్తే చెప్పేసింది.
పిల్లలు చాలా వాళ్ళతో మాట్లాడడం సరిపోయింది. మీరు ఏదైనా ఏదో మాట్లాడాల. ప్రభువులకు మీ సొంత పురుషులకు లోబడి గురి లోబడతావా? లోబడి ఉంటాను. లోబడి ఉన్న భార్య ఉంటే భర్తకు మాత్రం చాలా గౌరవం అండి. అందుకంటారు పెరుమిడికి కిరీటము గుణమతి ఉన్న భార్య గురువులు దాన్ని వచ్చిందంటే అమూల్యమైనది. చూడండి, భార్య అంటారు ఏ భార్య అయితే తన భర్తను లోబడితో ఆ భర్తకు కిరీటం లాంటిది. ఏ భార్య అయితే ఆ భర్తకు లోబడతారు ఏంటంటే ఆ కుటుంబానికి గౌరవం ఆలోచన నీళ్ళు ఖర్చులు అది అనేక విషయాలు చెప్పే సమయంలో అన్నారు. కాబట్టి లోబడే భార్య ద్వారా భర్తకు మాత్రము గౌరవం పెంచబడింది. లోబడే భార్య ద్వారా కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయి. లోబడే భార్య ద్వారా భర్త కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఎందుకన్నా అది కేవలం ఒక లోబడే వాళ్ళ లక్షణాలు. కాబట్టి అందుకే నా భార్య నాకు లోబడని చెప్పేసి కమలాకర్ ఇద్దరు చదువుకున్నారు కాబట్టి కమలాకర్ కూడా మా వారి నాకు లోబడని చెప్పేసి చాలా తక్కువగా తెలిసేది. చాలా మంది చురుకుగా మాట్లాడతారు. లోబడే వారు చూస్తే నోటికి కొంచెం హళగా మాట్లాడి చెప్పేసి గోడలు ఎగరేసి మోసలు ఎగరేసి కళ్ళు తరబెట్టి మనసు చూసి అడుగులు చూసి దిక్కులు చూసి పక్కన చూసి తక్కువ మాట్లాడతారు. ఏమంటే చులకగా ఎప్పుడు కూడా భార్యను మాత్రం చులకగా మాట్లాడలేదు. చాలా మాట్లాడతారు. ఎక్కడైతే మాట్లాడడం ఎవరిస్తూ ఆ యొక్క ప్రేమను గమనించిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మారిపోతాయి అంటారు. కాబట్టి అది ఆయన లోబడే భార్య కాబట్టి కమలాదేవి కూడా మనం చూస్తున్నామా జీవిత కార్యంలో కూడా ఉంది. కమలాదేవి నిలబెట్టాయా చెప్పు లోబడతాను. సరే లోబడే భార్య చెప్పేసి కమలాదేవి కూడా చాలా తక్కువగా అక్కడ అంటారు. అదే చూడండి, భార్య అలాగే నీ సొంత శరీరంలో ప్రేమించాలి. భార్యను ప్రేమించాలండి. భార్యను ప్రేమించి ఎలా ప్రేమించాలా? ఏదో పైకి ప్రేమించారు కానీ మా పేరు అందరూ జనాలు చూసినప్పుడు పైకి ప్రేమించి బాగా చూసి ఆ తర్వాత లోపల పోతే మాట్లాడతాం కాదు. మాట్లాడైపోయింది నా సేవ అర్థమైంది. నేను కూడా చెప్పేసి నేర్పిస్తున్నా. ఎందుకంటే భార్యను ప్రేమించాలి. అందుకంటే నేను సొంత శరీరంలో ప్రేమించాలని నైవేద్యం ఉంది. కావాలి గారు నువ్వు ప్రవాహం ఆడుతున్నా ఈ ప్రేమను జీవితకాలం అంతా కూడా నీ సొంత శరీరాన్ని ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. సొంత శరీరంలో నా సొంత శరీరంలో ప్రేమిస్తానని కమలాకర్ స్టేట్మెంట్ పెట్టారు. వాళ్ళు వెళ్ళించారు. నేరుగా భర్తలో లోపడటానికి ప్రేమను చెప్పేసింది కనుక అందుకే ప్రేమ పాపమును కప్పును ఎలా చిన్న విషయాలు వచ్చిన కానీ ఎదురు లోబడుతూ ప్రేమిస్తూ దేవుని సాయంత్రం తెలియజేస్తే నా మాట నడుస్తారు. దేవుడు దేవుడు దీవించు లేక ఆమె సాయంత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో